కాకినాడ రోడ్ల మండలం ఇంద్రపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సాయిబాబా అభయాంజనేయ స్వామివారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆలయ నిర్వాహకులు విష్ణుపట్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ ప్రముఖులను ఉగాది పండుగను పురస్కరించుకుని ఘనంగా సత్కరించారు. ఆలయ కమిటీ నాయకులు జగన్నాథం సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కడియాల సత్యరాజు, రాజు, నాగమహాశయ, కందళ్ల రవి, బొమ్మడిపాటి శివమూర్తి, రామాదేవి దంపతులు, పద్మనాభ స్వామిని, ఆలయ కమిటీ సభ్యులు జగన్నాథం దంపతులు, సత్యరాజు, తంగెల రాంబాబు, లలిత దంపతులు సాలువాలు కప్పి నూతన వస్త్రాలు సమర్పించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయవరపు ప్రభాకర్, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తంగెళ్ల రాంబాబు పంచాంగ శ్రవణం చేశారు. అసలు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు జరుగుతుంది అనేది కూడా నాకేమీ తెలియదు. మాస్టర్ పెద్దవాళ్ళు 10 సార్లు రమ్మనమని అన్నారు. అది పెద్దవాళ్ళు 10 సార్లు రమ్మన్నప్పుడు రాకుండా ఉండడం అనేటువంటిది దురదృష్టం కింద భావిస్తారు. ఎందుకంటే ఆ పెద్దలు రావడం, మమ్మల్ని ఆశీర్వదించడం, వాళ్ళ ఆశీర్వదించడం, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చే సూపరింటెండెంట్ జగన్నాథ్ గారికి మరియు తదితరులు అందరూ కూడా ముందు ఉన్నారు మీరు వారు. అందుకని అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కగా చిన్నగదిలో చక్కటి కార్యక్రమాలు వచ్చేసరికి గానామృతం కూడా బాగా నాలో బలమైన నమ్మకం పెరిగింది. ఎవరు ఏమి కోరినా నా ముగ్గురు మూర్తులు వారి కోరికలు తప్పనిసరిగా తీరుస్తారని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని నేను పూర్తిగా నమ్మాను. నా స్వీయ ఆరోగ్య ఐశ్వర్యాలు, నా స్వీయ అనుభవాల ద్వారా నిండు మనసులోని నిక్కచ్చిగా చెప్పే స్థితికి చేరుకున్నాను. కోరిన కోరికలు తెచ్చే మా ఆలయంలోని ముగ్గురు మూర్తులు లక్ష్మీ గణపతి, సాయిబాబా, అభయాంజనేయ స్వామి వారు అన్ని కార్యక్రమాలకు విశేషంగా సహకరించి విస్తృతంగా అన్ని రకాల తోడ్పాటును అందరూ అందిస్తారని, అందించిన మీ అందరికీ మీ కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు తొలతోగాలని నిండు మనసుతో కోరుకునే మీ శ్రేయోభిలాషి విష్ణుపట్ల సత్యనారాయణ. మరి ఈ ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. రాబోయే కొద్ది రోజుల్లో రేపు 27వ తారీఖుని ఒక సుమారు 700 మంది 800 మందికి భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ మహిళల చేత బాగా డెవలప్ అవుతుంది. నేను ఒకప్పుడు ఈ గుడిలో మాకు పూజారి గారు చెప్పకుండా మానేసినప్పుడు విష్ణుపట్ల సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాస్టర్ చేసి రిటైర్ అయ్యాడు. గైటెడ్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పరిస్థితి ఎలాగుంది, గుడి దగ్గర ఎవరు రావట్లేదు, మీరు వచ్చి ఆదుకోవాలంటే వెంటనే నేను వచ్చి ఆ గుడిని పూజారిగా చేసి తర్వాత ఆయనకి వయసు రీత్యా చేయలేకపోతే అసిస్టెంట్ పెట్టుకుని ఆ కార్యక్రమాలు ఎన్నో చేస్తారు, బాగా డెవలప్ చేస్తారండి. అలాగే మా గుడి దగ్గర కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ముందు చెప్పాలంటే ఆయనకు వచ్చి పెన్షన్ దగ్గర 70-80 వేలు వస్తుంది. అన్ని కూడా సాంస్కృతిక కార్యక్రమాలకి, ఇలాంటి కార్యక్రమాలకు అన్నింటికీ కూడా ఆయన వినియోగిస్తారు. ఎంతో మంది బీదలు కూడా ఎన్నో చేశారు. అలాగే మా గుడికి డెవలప్మెంట్ కూడా అన్ని రకాలు కూడా ప్రోత్సహిస్తున్నారని చెప్పి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మీడియా ద్వారా మీ అందరూ కూడా మా గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.